ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహము ఎట్లా ఉందండి? మీకు నచ్చిందా? ఇప్పుడు కాంగ్రెస్ తీసుకొచ్చిన విగ్రహము, లేకపోతే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ విగ్రహం బాగుందా? ఉద్యమ సమయంలో ఉన్న విగ్రహం బాగుందా? అంటే ఏం చెప్తారు? ఒక్కటేనయ్యా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏమన్నా కొద్దిగా గొప్ప ఏమన్నా తీర్చిదిద్దితే దిద్దచ్చు. కేసీఆర్ ఒంట్లో పుట్టింది కాదు అది. ఇప్పుడు ఇంకెవరిలో ఇంకొక ఆయన పేరు చెప్తాడు, ఆయన చదువుకున్నాడో ఏమో, ఆయన ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నాడో ఏమైండో, ఒక ఆయన ఇంకో పేరు కూడా చెప్తాను, అది నాకు యాదకి లేదు. మన పి ప్రకాష్ గారు చెప్పుండే, నేను మర్చిపోయాను. కానీ వరంగల్లో ఉండే దయాకర్ అనేటువంటి మామూలు ఉద్యమకారుడు, ఆర్టిస్ట్, శిల్పాలను తయారు చేసే కెపాసిటీ ఉన్నోడు. ఆనాడు ఆ ఉద్యమకారుడు తయారు చేసిన విగ్రహం అది. అవి కవిత బతుకున్నది, లేకపోతే ఇంకేవాళ్ళ బతుకనం ఉన్నది అని అనుకుడు కరెక్ట్ కాదు. కానీ ఆయన ఏదో పొరపాటు చేసిండట కేసీఆర్. అప్పుడే ఆ ప్రభుత్వంలో జీవో తీయలేదట, ఆ ప్రభుత్వంలో జీవో తీయలేదట ఆయన. మరి ఆయనకేం రోగం పుట్టిందో, జీవో తీస్తే అయిపోవు కదా. ఈ తెలంగాణ తల్లి పేరు మీద ఒక పాట కూడా వచ్చింది కదా, తెలంగాణ జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అనేది అందశ్రీ గారు రాసిన పాట. దాంట్లో ఈ మా కేసీఆర్ ఊకుంటాడా? దేనికైనా వంక పెడతాడు కదా. ఇప్పుడు ఇంజనీర్లు నక్షా గీసిన దానికి ఆ ప్రాజెక్టుగా వంక పెట్టినోడు పాటకు వంక పెట్టాడు. ఆయన కవే. అందశ్రీ గారు లోపల ఉద్భవించిన దానికి ఆయన ఏదో కొన్ని దిద్ది, ఈ దిద్దుడు అందశ్రీకి అక్కేరు లేకుండే, అందశ్రీ ఎంత పొడుగు అయితే రాసిండో ఆ పాట ఈయనకు నచ్చలే. దాని కింద దాన్ని కూడా ఆనాడు జాతీయ గీతం చేయలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని జాతీయ గీతం చేసిండు. ఆయనకి ఇష్టం వచ్చిన బొమ్మను మళ్ళీ ఇష్టం వచ్చిన విగ్రహాన్ని ఈయన పెట్టిండు. మరి ఏ ప్రభుత్వం అయితే ఆ బొమ్మ పెడతారా? ఇక నన్ను తెలంగాణ తల్లి విగ్రహం ఒకటి ఉన్నది. ఏ విగ్రహం ఉంటుంది? ఎవరైతే వాళ్ళు పెట్టుకుంటారా? ఆమె కవితమ్మని పెట్టిందని ఈయన అంటాడు. మా సురేఖక్క కూడా అన్నదని అన్నారు, నేను వినలేదు. కానీ కవితను చూసినామని అంటాను. మరి మీరు ఎవరు ఇప్పుడు మళ్ళీ వీళ్ళే ఇదేవలో పెట్టినట్టు? రేవంత్ రెడ్డి బిడ్డని పెట్టుకున్నాడా? ఎవరు పెట్టినట్టు? ఎట్లా చూస్తే గట్లా కనిపిస్తుంది కదా. మా కేసీఆర్ ముక్కు కోటేరు లాంటి ముక్కు, దాని గద ముక్కు అని కూడా కొంతమంది అంటారు. ఆయనకు చెంపలు లేవా పాడే బక్కోడు ఎవరికైనా ముక్కు కనిపిస్తుంది. ఆయన ఆయన బిడ్డ కవిత. ఇప్పుడు విగ్రహానికి ముక్కు నడి ముక్కు పెడతారా? అంటే చేతిలో బతుకమ్మ లేదు, హస్తం. నేను అట్లా లేదు. నేను చెప్పేదనక వినండి మీరు దయచేసి. ముక్కు నడి ముక్కు పెడతారా అంటున్న విగ్రహానికి. భరతమాతకు కిరీటం ఉంటుంది. మన తెలంగాణ తల్లికి కూడా కిరీటం ఉండాలని ఒక కిరీటం పెట్టిండ్రు. తప్పే ఉన్నది అంటానా? ఇప్పుడు నువ్వేం పెట్టినావు? జొన్న కంకిలు ఇచ్చినావు, ఇలా చూపెడతాను. దాన్ని ఒకటి చేకూరుతాన బట్టే మరి చేకూర్త కోసం పెట్టినాను. మీరు తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్ వాళ్ళు బాధపడలేదని అంటలేని అన్నాడు. ఏది పార్లమెంట్లో బిల్లు పెట్టిన రోజు అదే కాంగ్రెస్ పార్టీ కదా బాంబులు వేసింది. పార్లమెంట్లో పొగ బాంబులు వేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణ మూమెంట్లో మేము జైలుకు పోయినప్పుడు, కేసీఆర్ నిరాహార దీక్ష అప్పుడు, ఆయన దీక్ష విరమణ చేసినప్పుడు ఆనాటి హోమ్ మినిస్టర్ అయినటువంటి చిదంబరం తెలంగాణ అనౌన్స్మెంట్ చేయలేదా? చేసినాక ఏమటం వచ్చిందని ఇయ్యలే తెలంగాణ. మళ్ళీ భావోద్వేగానికి గురై తెలంగాణ ప్రజానీకం ఎలా అవుతున్నదో, పిల్లలు 1200 మంది చచ్చిపోయినరే. అలా మా కేసీఆర్ సుట్టపైన చచ్చిపోలే, మా కేసీఆర్ రక్త సంబంధికులు చచ్చిపోలే, కనీసం సుడివల్లే చచ్చిపోయిన వాళ్ళు సామాన్యులు. వచ్చింది తెలంగాణ, కుర్చీ మీద కూర్చున్నది కేసీఆర్ కుటుంబం. అరే అన్యం కానీ ఈ పురుషాత్రుడో వీడు మనం ఉంచుతాడు అని కేసీఆర్ను ఓడిస్తే వచ్చింది రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీ కాదు, తెలంగాణ పార్టీ కాదు,
తెలంగాణకు అనుకూలంగా మాట్లాడినోడు కాదు. మా సీతక్క అంటాంది అప్పుడు ఏ పార్టీలు ఉండడో తెలియదు నాకు, తెలుగుదేశం ఉన్నదా ఏ నాకు టీడీపీలోనే ఉండే. టీడీపీలో ఉండే. వాళ్ళు సమైక్య పార్టీ అన్నాడు. నేను కూడా పోరాడిన అంటుంది అక్క పోరాడిందా ఊకున్నదా, నేను జైలుకు కూడా పోయినంట అంది. పోయిందా పోలేదా నాకు తెలియదు. ఆ అక్క అంటాంది నేను ఇవ్వాలి ఇన్నా. నరేంద్ర మోడీ వ్యతిరేకంగా ఉండే సోనియా గాంధీ భిక్షంతోనే తెలంగాణ వచ్చింది. నరేంద్ర మోడీ ఆడున్నాడు, పార్లమెంట్ లేడు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి. మరి సుష్మా స్వరాజ్ అన్న మాట వినలేదు అక్క. అడవి తల్లి బిడ్డ న్యాయం మాట్లాడుతుంది. ఆమె న్యాయమే మాట్లాడాలి. అడవిలో పుట్టిన వాళ్ళకి సిక్కులు తెలివై. ఈ సిక్కులలో ఎందుకు పట్టినట్టు ఆ అక్క? ఈ దిక్కేవేళ ఈ బస్తోళ్ళ ముచ్చట ఎందుకు పట్టుకున్నట్టు? నరేంద్ర మోడీ వ్యతిరేకం ఉన్నదని ఎందుకు మాట్లాడినట్టు? ఇదేదో నాకు విచిత్రం అనిపిస్తుందా? రేవంత్ రెడ్డికి చదువుకున్న ఈ రేవంత్ రెడ్డికి సోయలేదా? ముఖ్యమంత్రి కదా. నరేంద్ర మోడీ లేడక్క నువ్వు అనకే అని నువ్వు అనకు మనకు మంచిగా ఉండదని ఆయనైనా చెప్పద్దా? ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా విగ్రహవంతులు, వాళ్ళన్నా చెప్పద్దా ఆమెకు? ఆమె మాట్లాడితే వీళ్ళు నవ్వుకుంటారా? ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కసంటిది. ఒకళ్ళు తప్పు మాట్లాడితే ఇంకోడు అక్కడ ఒక నవ్వుతాడా అంటే తలకాయ దించుకోరు. అరే ఇషారా చేయరు, ఇది కరెక్ట్ కాదు ఊకో అని కూడా గుసగుస అన్న చెప్పి కాలపడరు. అది తప్పు చేయనీరాదు, మనది ఏమైంది. మళ్ళీ ఇంకోసారి ఏమైనా అక్కడికి వచ్చినప్పుడు ఆ తప్పును ముందర పెట్టి కథం చేస్తామని. ఈ ఎవడు కాంగ్రెస్ పార్టీని కథం చేసేదానికి ఎవడు ప్రతిపక్షం కూడా అక్కర్లేదు, వాళ్ళ దాన్ని వాళ్ళే కథం చేసుకుంటారు.